డైరెక్ట్ ఉదయ గ్రూప్స్ వారి అపార్ట్మెంట్స్ వారి ఈ ప్రాజెక్ట్ వారి నెంబర్ అనేది డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మీరు టీమ్ లొకేషన్ లో జస్ట్ ఉప్పల్ మెట్రో నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్, మనకి హైవే నుంచి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో కబ్లోజ్ ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, కబ్లోజ్ లో మనకి కాఫీ షాప్, సూపర్ మార్కెట్, అలాగే సెలూన్ అండ్ స్పా సెంటర్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. అది కాకుండా మనకి గెస్ట్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి స్విమ్మింగ్ పూల్, ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ గా ఉంది. క్లబ్ హౌస్ లో చాలా వరకు ఫ్యూచర్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి పెట్టడం జరిగింది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెన్యూన్ రియాలిటీస్. సో ఎవరైతే హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ లో ద లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ కనుక చూస్తున్నట్టయితే, వారి కోసం ఈ రోజు అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరియస్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ వెస్ట్ లో మీ ముందుకి గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి అండ్ రేరే అప్రూవర్ తో బిగ్గెస్ట్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీతో అపార్ట్మెంట్స్ అనేవి మీ ముందుకి సేల్ కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఉదయ గ్రూప్స్ వారి స్కైవెట్ అనే పేరుతో మనకి ఈ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి టోటల్ గా 3 acres 12 గుంటలలో మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 3 towers రావడం జరుగుతుంది, ఒక క్లబ్ హౌస్ అనేది రావడం జరుగుతుంది. మనకి సరౌండింగ్స్ లో ఉన్న 3 towers కి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మధ్యలో మనకి సెంటర్ లో ఒక క్లబ్ హౌస్, అన్ని ఇమ్యూనిటీస్ తో మనకి అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ అపార్ట్మెంట్స్ వారి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎలాంటి కమిషన్ అనేది ఉండదు. సో మీరు కూడా ఇలాగే అద్భుతంగా మనతో ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే, మీ ప్రాపర్టీ డైరెక్ట్ కస్టమర్సే మీ దగ్గరికి రావాలనుకుంటే, సో కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన మీకు నెంబర్ ఇవ్వబడుతుంది. లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఉప్పల్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే రావడం జరుగుతుంది. అది కూడా మనకి ఉప్పల్ టు చిలక నగర్ వెళ్ళే మెయిన్ సర్వీస్ రోడ్ కి ఎదురుగానే మనకి ఈ అపార్ట్మెంట్స్ అనేవి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మనం వీడియో అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే తీయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడే కనుక ప్రీ బుకింగ్ చేసుకున్నట్టయితే అతి తక్కువ ధరలో మీకు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడే బుకింగ్ చేసుకున్నట్టయితే, సో అది కూడా ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీకు అపార్ట్మెంట్స్ వారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కనుక మీరు బుకింగ్ చేసుకున్నట్టయితే తక్కువ ధరలో రావడం జరుగుతుంది. మీకు లోపలికి వెళ్ళి మనకు ఒక మోడల్ ఫ్లాట్ అనేది ఉంది, దాన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది ఎంతవరకు కరెక్ట్ ఉందని. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మనకి ఎంట్రీ అవ్వగానే మీకు సెంటర్లోనే క్లబ్ హౌస్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్లో మనం మొత్తం వెస్ట్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఫేసింగ్ ఉంటాయి. క్లబ్ హౌస్ కూడా మనకి రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. క్లబ్ హౌస్లో చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయి, అవి నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సరౌండింగ్స్ మొత్తం మనకి 3 blocks ఉంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అలాగే సెంటర్లో 3 block ఉంటుంది. ఈ బ్లాక్స్లలో మనకి అన్ని అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్క ఫ్లాట్. అండ్ సెంటర్లో మనకి క్లబ్ హౌస్ రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్నదంతా మనకి స్పేసింగ్ ఏరియా అనమాట. ఈ క్లబ్ హౌస్ లో ప్రతి ఫ్లోర్ లో ఒక్కొక్క ఇమ్యూనిటీ అనేది ఇవ్వబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు మోడల్ టైప్ విల్లా చూపిస్తాను. చూడండి మొత్తం ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది, ఒక ఐడియా రావడానికి మీకు చూపెడతాను. చూడండి, ఇది మనకి మోడల్లో మనకి మొత్తం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి 3D ప్లానింగ్తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లాసెస్తో. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నాను. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ సెంటర్లో మనకి ప్రతి ఒక్క కార్నర్లో గ్రీనరీగా ట్రీస్ అనేవి బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో సరౌండింగ్స్ మొత్తం మీకు 3 blocks, బ్లాక్లో ఒక బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ ఉంటుంది.
మంచి అద్భుతమైన బిల్డింగ్. సో, ఇక్కడ మీకు ఫస్ట్ బ్లాక్ ఏ చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ మనకి ఎంట్రీలోనే ఫస్ట్ బ్లాక్ ఏ ఉంటుంది రైట్ సైడ్‌లో. అలాగే లెఫ్ట్ సైడ్‌లో ఇదొచ్చేసి బ్లాక్ బి బిల్డింగ్ అన్నట్టు. టోటల్‌గా 3 బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్ ఏ, బ్లాక్ సి అండ్ సెంటర్‌లో చాలా పెద్దగా ఉన్నదొచ్చేసి మనకి బ్లాక్ సి బిల్డింగ్ అనేది. అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. చాలా ఎక్సలెంట్‌గా డిజైన్ చేసి కట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం మీకు మోడల్ ఫ్లాట్ అనేది చూపెడతాను చూడండి. ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. సో, ఇది మొత్తం మనకి ఫర్నిచర్ చేసి డెమోగా మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఫ్లాట్స్ అనేవి ఎలా ఉంటుందో క్లియర్‌గా చూడండి. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేవి చాలా లగ్జరియస్‌గా ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్‌లో అస్సలు మిస్ చేసుకోకండి. సో, ఇదొచ్చేసి మీకు ఎంట్రీలోనే టీవీ యూనిట్ అద్భుతమైన మనకి ఫర్నిచర్‌తో ఇవ్వడం జరిగింది. లైటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంత లివింగ్ స్పేస్‌లో మనకి రావడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్‌లో ఒక బాల్కనీ అనేది రావడం జరుగుతుంది. 3 బీహెచ్‌కేలో అడ్వాంటేజ్ ఏందంటే ప్రతి ఒక్క రూమ్‌కి ఆహ్, బాల్కనీ ఇవ్వడం జరిగింది. అది చాలా ఆహ్, అడ్వాంటేజ్ అనమాట. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు బాల్కనీ మనకి ప్రతి ఒక్క రూమ్‌కి అటాచ్ చేసి బాల్కనీ ఇవ్వడం. సో, ఇదొచ్చేసి మనకి హాల్‌కి అటాచ్డ్ ఉన్న బాల్కనీ అనమాట. మీరు చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ వ్యూ కనబడుతుంది. వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. ఏ ఏ ప్రతి ఒక్క బ్లాక్‌కి మనకి ఏదో ఒక సైడ్ నుంచి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, ఇదొచ్చేసి మనకి ఔట్ సైడ్‌లో బాల్కనీ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి మంచి ఇది విండో యూపీవీసీ విండోస్‌తో 6 ఇంచెస్ డోర్స్ అనేవి లొకేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు టీవీ యూనిట్ మీరు చూసుకోవచ్చు. పెద్ద లివింగ్ స్పేస్ ఉన్న మనకి హాల్ అనేది రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో మనకి మంచి డైనింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. డైనింగ్ ఏరియా మీరు చూసుకోవచ్చు. అలాగే దీని బిసైడ్‌లోనే కిచెన్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ ఉంటుంది. చాలా స్పేసియస్ కిచెన్. దానికి అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇక్కడ వాషింగ్ బేసిన్ అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మంచి లైటింగ్‌తో ఎల్ షేప్‌లో మనకి కిచెన్ రావడం జరుగుతుంది. అన్ని ఇమ్యూనిటీస్‌తో మనకి అవైలబుల్‌గా ఇవ్వడం జరిగిందనమాట. కిచెన్ షేప్ మీరు చూసుకోవచ్చు ఎల్ షేప్‌లో రావడం జరుగుతుంది. మంచిగా టైల్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఫర్నిచర్ అనేది మీరు దగ్గరుండి మీకు కావాల్సిన స్టైల్‌లో మీరు చేపించుకోవచ్చు. ఇది మాత్రం మోడల్ విల్లా కాబట్టి మోడల్ ఫ్లాట్ కాబట్టి మీకు ఇలా చూపెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి బిసైడ్‌లోనే మనకి ఆహ్, మొత్తం మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్‌గా రావడం జరిగిందనమాట. మీకు ఏది కావాలంటే అది లొకేట్ చేసుకోవచ్చు. కిచెన్‌కి అటాచ్డ్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బెడ్‌రూమ్ మీకు ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో ఉంటుందనమాట ఫస్ట్ బెడ్‌రూము ఎంట్రీ అవ్వగానే. ఇదొచ్చేసి మనకి ఫస్ట్ బెడ్‌రూమ్ విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రతి బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఇదొచ్చేసి మనకి ఫస్ట్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్. దీంట్లో ఒక్క దాంట్లో బాల్కనీ ఉండదండి. రిమైనింగ్ 2 బెడ్‌రూమ్స్‌లో మీకు బాల్కనీ ఉంటది. నేను చూపిస్తాను. సో, ఇదొచ్చేసి మనకి ఫస్ట్ బెడ్‌రూమ్ అనమాట. మొత్తం కబోర్డ్స్‌తో మనకి క్లియర్‌గా మీకు చేసి చూపెట్టడం జరుగుతుందనమాట. మీరు ఇలాగే కావాలంటే మంచి ఫర్నిచర్ అనేది చేపించుకోవచ్చు. సో, దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంది. వెస్టర్న్ స్టైల్‌లోనే వాష్‌రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మంచి క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ మనకి డోర్స్ కానీ అన్ని ఫెసిలిటీస్‌తో ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇలా ఉంటుంది మొత్తం ఒక ఫస్ట్ బెడ్‌రూమ్ అనేది. చాలా ఇది కూడా ఏరియా కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుందనమాట. సో, ఆహ్, మీకు వీడియో లాస్ట్‌లో చెప్తాను. 3 బీహెచ్‌కే ఎంత ఎస్ఎఫ్‌టీ నుంచి ఎంత ఎస్ఎఫ్‌టీకి స్టార్ట్ అవుతుంది, ఎంత ఎస్ఎఫ్‌టీ నుంచి ఎంత ఎస్ఎఫ్‌టీకి ఎండ్ అవుతుందనేది మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియో లాస్ట్‌లో మీకు ప్రైజు, లొకేషను ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లబ్ హౌస్‌లో ఏమేమి ఇమ్యూనిటీస్ ఉన్నాయో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్. ఇదొచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. చాలా పెద్ద స్పేసింగ్‌తో ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద టీవీ యూనిట్ కూడా మీరు లొకేట్ చేసుకోవచ్చు. సెకండ్ టీవీ యూనిట్ కూడా మీరు అద్భుతంగా లొకేట్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ బాల్కనీ ఉంది. అలాగే అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉంది. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. ఈ మోడల్ విల్లా అనేది మనకి అపార్ట్మెంట్స్‌కి వెస్ట్ ఫేసింగ్‌లో ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూలో ఉంటుంది కాబట్టి మీకు రోడ్ కూడా కనబడుతుంది. ఇదొచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ ఉన్న బాల్కనీ అనమాట. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. బయట లైటింగ్ గాని, గ్రిల్స్ కానీ అన్నీ లొకేట్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉంది. ఆ వాష్‌రూమ్ కూడా మీకు చూపిస్తాను. మంచి లైటింగ్ ఎఫెక్ట్స్‌తో పెయింటింగ్స్ కూడా అద్భుతంగా వేయడం జరిగింది. ఫర్నిచర్ అనేది మీకు ఇష్టం ఉన్నట్టు చేపించుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలంటే లోపల మనకి వాష్‌రూమ్ లోపల టైల్స్ డిజైన్స్ గానీ, కింద మార్బుల్ డిజైన్స్ గానీ మీరు చూసుకోవచ్చు. వెస్టర్న్ స్టైల్‌లో దీంట్లో కూడా ఒక చిన్న విండో ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండోస్‌తో ప్రతి ఒక్క ట్యాప్స్ అనేది మనకి ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఒక వాష్ బేసిన్ కూడా మనకు అందులో లొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కామన్ వాష్‌రూమ్. టోటల్‌గా 3 వాష్‌రూమ్స్ అన్నమాట. ఒక బెడ్‌రూమ్‌లో వాష్‌రూమ్ ఉండదు. సో, ఇదొచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇది కామన్ వాష్‌రూమ్ అన్నమాట. కామన్ వాష్‌రూమ్‌లో కూడా వాషింగ్ బేసిన్ వెస్టర్న్ స్టైల్‌లో. ఇదొచ్చేసి మనకి సెకండ్ బెడ్‌రూమ్. సెకండ్ బెడ్‌రూమ్ మీరు చూసుకోవచ్చు. సెకండ్ బెడ్‌రూమ్‌లో అద్భుతమైన మనకి
ఇంకో బాల్కనీ ఉంటుంది, ఒక విండో ఇవ్వడం జరిగింది మనకి. ప్రతి ఒక్క ఈ ఈ ఫర్నిచర్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట 3 BHK. దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించినట్టయితే హాల్ కి అటాచ్డ్ ఒక బాల్కనీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాల్కనీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంది అనమాట, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ కి అటాచ్డ్ నార్మల్ గా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి స్పేసింగ్ తో రావడం జరిగింది. రూమ్స్ కూడా చాలా అంటే చాలా స్పేసియస్ గా రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అనేది మనకి ఈ ఫ్లాట్స్ లలో అద్భుతమైన కన్స్ట్రక్షన్, మంచి ప్రైమ్ లొకేషన్ లో మీకు అస్సలు మళ్ళీ మళ్ళీ రావండి. అంత అద్భుతమైన ప్రాజెక్ట్ కూడా మనకి మళ్ళీ రావు. అన్ని ఇమ్యూనిటీస్ తో ఉన్న 24 hours సీసీ కెమెరా, సెక్యూరిటీస్, పర్మిషన్ లేనిది ఎవరు మనకి ఎంట్రీ అవ్వరు అపార్ట్మెంట్స్ లోకి. మీ పర్మిషన్ ఉంటేనే ఎవరైనా ఎంట్రీ అవ్వగలుగుతారు. సో నెక్స్ట్ మీకు 2 BHK కూడా చూపిస్తాను. 2 BHK మనకి లిమిటెడ్ గా ఉన్నాయి. ఆల్రెడీ 90% బుకింగ్ అయిపోయాయి 2 BHK అనేది. వెస్ట్ ఫేస్ చాలా వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఇది వచ్చేసి 2 BHK అనమాట. 2 BHK అనేది మనకి ఎంట్రీలోనే మనకి టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ యూనిట్, హాల్ సేమ్. దీనికి లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఒక బాల్కనీ కూడా మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో. నేను మీకు రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. దీనికి కొంచెం ఫార్వర్డ్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో కామన్ వాష్రూమ్ ఉంటుంది, ఎదురుగా ఒక బెడ్రూమ్ ఉంటుంది. దీని రైట్ సైడ్ లో ఒక డైనింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ మంచి స్పేసియస్ 2 BHK కూడా చాలా స్పేసియస్ గా రావడం జరుగుతుంది. ఒక బెడ్రూమ్ స్పేస్ ఒకటే కవర్ కాదు 2 BHK లో, మిగతా రిమైనింగ్ అంతా సేమ్ సైజెస్ లో యాజ్ పెద్ద సైజెస్ ఉంటుంది. ఈ 2 BHK కూడా ఎంత SFT నుంచి స్టార్ట్ అవుతుందో అది మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఈ పింక్ కలర్ కాంబినేషన్, వైట్ పింక్ కాంబినేషన్ అనేది ఇందులో బాగా సెట్ అయిపోయింది కిచెన్ అనేది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను వాష్ ఏరియా ఉంది, చూపిస్తాను చూడండి. అటాచ్డ్ వాష్ ఏరియా, ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అనేది ఇలా ఉంటుంది. సో మనకి అపార్ట్మెంట్స్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క ఈచ్ ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు ఫార్వర్డ్ కాగానే మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది వెస్ట్రన్ స్టైల్లో, అలాగే వాషింగ్ బేసిన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బెడ్, మీరు చూసుకోవచ్చు ఒక ఫర్నిచర్ అనేది మనకి ఎలా ఇవ్వడం జరిగిందో. సో ఇందులో మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకి ఎలాంటి బాల్కనీ అనేది రావలేదు. హాల్లో ఒక బాల్కనీ ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఉంటుంది. 2 బాల్కనీస్ అనేది రావడం జరుగుతుంది. 3 BHKలో మనకి అప్రాక్సిమేట్గా 3 బాల్కనీస్ రావడం జరిగింది. 2 BHKలో 2 బాల్కనీస్ అనేది ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఒక అటాచ్డ్ వాష్ ఏరియా కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్, అది 3 BHK కాబట్టి 2 బెడ్రూమ్లలో అటాచ్డ్ వాష్రూమ్ అనేది లొకేట్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్లోనే ఇవ్వడం జరిగింది అద్భుతమైన టైల్స్ డిజైన్స్తో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. ఇందులో డిజైన్ అనేది, ఫర్నిచర్ అనేది చాలా అద్భుతంగా అయ్యింది. మీకు కూడా సేమ్ డిజైన్ కావాలంటే మీరు కూడా చేయించుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా ఉంటాయి ప్రతి ఒక్క రూమ్ అనేది ఇలా లొకేట్ చేయడం జరిగింది. ఇది 2 BHK. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కబోర్డ్స్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాల్కనీ. సో చూసారు కదా, మీకు ఇక్కడ నుంచి మనకి క్లబ్ హౌస్ కనపడుతుంది. క్లబ్ హౌస్ మనకి ఎదురుగా కనపడుతుంది. సో స్విమ్మింగ్ పూల్ కూడా, ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్ కూడా క్లబ్ హౌస్కి అటాచ్డ్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అనేది మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఇది బాల్కనీ అనేది, అటాచ్డ్ బాల్కనీ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మనం మీకు మీ రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. సో చూసారు కదండి ఆ ఫ్లాట్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, 3 BHK ఫ్లాట్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి, 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయని మీకు క్లియర్ గా ముందే వీడియోలో చెప్పాను. సో అందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో చాలా వరకు ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో 2 BHK ఫ్లాట్స్ అనేవి స్టార్టింగ్ వచ్చేసి మనకి 1335 నుంచి 1355 SFT వరకు ఎండ్ అవుతుంది. సో ఈ SFT నుంచి SFT వరకు మనకి 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనం 3 BHK ఫ్లాట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1695 నుంచి 2555 SFT వరకు మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ గా ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఈ SFT నుంచి SFT వరకు ఇక్కడ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది మనకి టోటల్ గా 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్. ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్స్ రేట్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో పర్ SFT 6200 నుంచి 6200 పర్ SFT చెప్తున్నారు. సో మీరు కనుక ఇప్పుడే కనుక బుకింగ్ చేసుకున్నట్టయితే చాలా తక్కువ ధరలో మనకి ఫ్లాట్స్ అనేవి మీ సొంతం చేసుకోవచ్చు. సో మనకి ప్రజెంట్ 3 BHK
ఫ్లాట్స్ అనేవి చాలా వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అప్ టు 90+ ఫ్లాట్స్ అనేవి మనకి ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ లో మనకి 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క క్లియర్ గా చూపించాను. ప్రతి ఒక్క బెడ్రూమ్ లో మనకి బాల్కనీ అటాచ్ చేసి, వాష్రూమ్ అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన లగ్జరియస్ ఫ్లాట్స్ అనేవి మనకు కట్టడం జరిగింది. అలాగే మనకి 2 BHK గురించి మాట్లాడుకున్నట్లయితే 2 BHK అనేవి చాలా వరకు ఆల్రెడీ బుకింగ్స్ అనేవి అయిపోయాయండి. ఇప్పటికి మనం ఆల్రెడీ వీడియో చాలా ముందు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు చేస్తున్నా కూడా ఆల్రెడీ సగం వరకు అప్ టు 80 to 19 వరకు మనకి 2 BHK ఫ్లాట్స్ అనేవి బుకింగ్ అనేవి చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఏవో కొన్ని ఒక 5 to 6 లేదా 10 బిలో 2 BHK ఫ్లాట్స్ అనేవి మనకి కరెక్ట్ గా అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. సో మీరు కనుక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు డైరెక్ట్ ఉదయ గ్రూప్స్ వారి అపార్ట్మెంట్స్ వారి ఈ ప్రాజెక్ట్ వారి నెంబర్ అనేది డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మీరు డైరెక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు దగ్గరుండి ఫ్లాట్స్ చూపించి వాళ్ళే బుకింగ్ చేపిస్తారు. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ అనేది ఉండదు. అది డైరెక్ట్ ఉదయ గ్రూప్స్ వారి నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియో లైక్ చేయండి. సో మనం ఇక మనం ఈ పార్కింగ్ ఏరియా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2 basements పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. సెల్లార్ లో జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 2 basements లో మనకి పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 14 floors, ప్రతి ఒక్క టవర్ 14 floors ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ గా 3 blocks గా డివైడ్ చేశారు. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్. మనకి 3 blocks లలో 3 BHK అపార్ట్మెంట్స్ అనేవి చాలా వరకు అవైలబుల్ గా ఉన్నాయి. 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఇప్పుడే కాల్ చేసి బుక్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ లో చాలా వరకు ఎమ్యూనిటీస్ అనేవి, ఫెసిలిటీస్ అనేవి చాలా వరకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకి క్రికెట్ గ్రౌండ్ కానీ, బాస్కెట్బాల్ గ్రౌండ్ కానీ, సైకిల్ వే, మనకి బైక్ సైకిల్ వే అనేది సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క చోటగా గ్రీనరీగా మనకి ప్లాంట్స్ రావడం జరుగుతుంది. సిట్టింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు సో కబ్లోజ్ ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కబ్లోజ్ లో మనకి కాఫీ షాపు, సూపర్ మార్కెట్, అలాగే సెలూన్ అండ్ స్పా సెంటర్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. అది కాకుండా మనకి గెస్ట్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి స్విమ్మింగ్ పూల్, ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ గా ఉంది. క్లబ్ హౌస్ లో చాలా వరకు ఫ్యూచర్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి పెట్టడం జరిగింది అనమాట. సో ఇది టోటల్ గా మీకు చిల్డ్రన్స్ కూడా మంచి ప్లే గ్రౌండ్స్, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, మినీ సాకర్ కానీ అన్ని గేమ్స్ అనేవి అవైలబుల్ చేయడానికి మనకి అపార్ట్మెంట్ సరౌండింగ్స్ మొత్తం మీకు మోడల్ టైప్ లో ఆల్రెడీ చూపించాను. సరౌండింగ్స్ మొత్తం మనకి మంచి సీసీ రేట్ తో, మంచి గ్రీనరీతో మనకి ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఎప్పుడు లేట్ చేయకుండా మీరు బుకింగ్ చేసుకోండి. మీకు చాలా తక్కువ ధరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో జస్ట్ ఉప్పల్ మెట్రో నుంచి 2 kilometers డిస్టెన్స్, మనకి హైవే నుంచి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ కి ఎదురుగానే వెస్ట్ ఫేస్ లో మనకి ప్రాజెక్ట్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్ రోడ్ కి ఎదురుగానే, మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. మీకు అన్ని ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆన్లైన్ సర్వీసెస్ ఇక మనం చెప్పనవసరం లేదు. మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ మనకి నియర్లీ ఇన్ఫోసిస్ ఆఫీస్ ఉంది. ఈసీఎల్ లో చాలా వరకు మల్టీ నేషనల్ కంపెనీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో పక్కనే మనకి స్టేడియం ఉంది, ఎన్జేఆర్ఐ కాలనీ. సికింద్రాబాద్ కూడా చాలా దగ్గర అవుతుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కూడా మనకి చాలా వరకు బోడుప్పల్, నారపల్లి నుంచి కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అన్ని సరౌండింగ్స్ కవర్ చేసే ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్స్ అనేది మనకు కట్టడం జరుగుతుంది. అస్సలు మిస్ చేసుకోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.